హలో, నేను మిస్ఎస్ రావు. రఘురామకృష్ణరాజు గారు అలుపెరగనటువంటి పోరాటం చేస్తున్నటువంటి పొలిటీషియన్. ఆయన ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంపీగా ఉన్న సమయంలో జరిగినటువంటి థర్డ్ డిగ్రీ సంఘటన మీద ఆయన గత కొన్నేళ్లుగా పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటంలో వరుస గెలుపులు ఆయనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడ ఆయన ఆగట్లేదు పోరాటంలో. మొత్తం ఎండింగ్ వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి విధంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే సునీల్ కుమార్ ఐపీఎస్ని కానీ సంజయ్ ఐపీఎస్ని కానీ వీళ్ళిద్దరినీ వదలట్లేదు. ఆయన న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక్కొక్క మెట్టు ఆయన గెలుపు దిశగా వెళ్తూ ఉన్నారు. అసలు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి మీద విజయం సాధించారు రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ జరిగినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రజా వ్యతిరేక పాలన మీద రచ్చబండనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక యుద్ధాన్ని చేశారు రఘురామకృష్ణరాజు గారు. ఆ యుద్ధం ఫలించింది. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయేలా చేసింది. తొలి విజయం రఘురామకృష్ణరాజు గారిది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోవడమే కాదు, కేవలం 11 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం అయ్యారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి విపక్షాలు ఆ రోజున చేసినటువంటి పోరాటం ఒక ఎత్తు అయితే, రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి పోరాటం మరొక ఎత్తు. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పై చేయి సాధించారు. జగన్మోహన్ రెడ్డి మీద భుజం చేయి వేసి విజయం సాధించారని చెప్పి అసెంబ్లీ వేదిక మీదనే రఘురామకృష్ణరాజు గారు చెప్పకనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి దిగిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ థర్డ్ డిగ్రీ మీద కేసు నమోదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ చేయలేదు. దాని మీద కూడా పోరాడారు రఘురామకృష్ణరాజు గారు. దాంతో ఎఫ్ఐఆర్ చేశారు. కేసుని ఎఫ్ఐఆర్ చేసి దాని మీద విచారణను ప్రారంభించారు. ప్రారంభించినటువంటి క్రమంలో అనేక రకాల అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసు పెట్టినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ ఆ రోజున సిఐడి చీఫ్గా ఉన్నారు అప్పట్లో. ఆయన మీద ఈ రాజద్రోహం కేసు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి దానికి కారకులు సునీల్, విజయపాల్ అండ్ బ్యాచ్ అనేది ఆయన కంప్లైంట్ చేశారు. అందుకే సునీల్ మీద కేసు నమోదైంది. ఆ కేసు నమోదు చేయటమే అఖిల భారత సర్వీసులకు విరుద్ధం అని చెప్పేసి ఎక్స్ ఖాతాలో సునీల్ ట్వీట్ చేశారు. అక్కడే ఆయన ధిక్కారం కనిపించింది. ఆ తర్వాత ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు సునీల్ కుమార్. అయినప్పటికీ ఆయన్ని డిస్మిస్ చేసేలాగా పోరాడుతూ ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు. అందుకే తాజాగా ఏసీబీకి అసలు సునీల్ కుమార్ చేసినటువంటి ఫ్రాడ్ ఏంటి, ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు, సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు అనే దాని మీద కూలంకుషంగా రాసుకుంటూ వచ్చే ఆధారాలతో సహా ఏసీబీకి అప్పచెప్పారు. ఒకవైపు సిఐడి విచారణ కొనసాగిస్తుంది సునీల్ కుమార్ మీద. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సిసోడియా గారి ఆధ్వర్యంలో డీజీపీ హోదాలో ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో సునీల్ కుమార్ చేసినటువంటి ఫ్రాడ్ ఏంటి అనే దాని మీద కూలంకుషంగా రఘురామకృష్ణరాజు ఆధారాలతో సహా ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. దాంట్లో ప్రధానమైనది అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి అంశం. అగ్రిగోల్డ్ బాధితులకి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాకేజీని ప్రకటించారు. ఆ సందర్భంగా బాధితులకి ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది. నకిలీ బాధితులను సృష్టించి ఖాతాల్లో డబ్బులు వేసి అవి తులసిబాబు ద్వారా సొంత జేబులో వేసుకున్నారు సునీల్ కుమార్ అనేది ఆయన మీద రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి ఆరోపణ. అంతేకాదు శంషాబాద్ దగ్గర భూములు అగ్రిగోల్డ్ వింటే అవి కూడా బలవంతంగా రాయించుకుని సొంతం చేసుకున్నారు అనేటువంటిది మరొక ఆరోపణ. దానికి సంబంధించిన ఆధారాలు కూడా
ప్రొడ్యూస్ చేశారు ఏసీబీ దగ్గర రఘురామకృష్ణరాజు గారు. ఇక ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక డాష్ బోర్డుని తయారు చేయించారు. దానికి టెండర్స్ పిలిచి నిబంధనలకు విరుద్ధంగా ఒక గుజరాత్ కంపెనీకి ఇచ్చినట్టే ఇచ్చి దానికి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్స్ 9 టెక్నాలజీస్ అనే దానికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ నిధులంతా ఆయన సొంత జేబులో వేసుకున్నారు. ఇలా దాదాపుగా 3 కోట్ల రూపాయలు సునీల్ ఐపీఎస్ తులసిబాబు ద్వారా డైవర్ట్ చేసి సొంత జేబులు వేసుకున్నారు అనేది రఘురామకృష్ణరాజు గారు ఆరోపణలు చేస్తూ దానికి సంబంధించినటువంటి ఆధారాలని ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి అందించడం జరిగింది. దాని మీద పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు సిఐడి విచారణ కొనసాగిస్తున్నారు. విజయపాల్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. విజయపాల్ కొంత సమాచారం ఇచ్చారు. అలాగే తులసిబాబు ఆయన కొంత సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి క్లూస్ బేస్ చేసుకొని సునీల్ కుమార్ మీద పకడ్బందీగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన కనుక అరెస్ట్ అయితే, ఆయన అరెస్ట్ చేస్తే, జైలుకు పంపిస్తే ఆయన్ని డిస్మిస్ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఆ డిస్మిస్ చేయడానికి కోసమే రఘురామకృష్ణరాజు గారు పోరాడుతున్నారు. ఇక రెండో వ్యక్తి సంజయ్. ఈయన ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్. ఈయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని 41A నోటీసు కూడా ఇవ్వకుండా, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు పెట్టారు. ఈ సంజయ్ అండ్ అప్పట్లో ఉన్నటువంటి ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు పొన్నవాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనుషులుగా వ్యవహరించారు. అంతేకాదు అసలు ఫస్ట్ జగన్ తర్వాతే ప్రభుత్వం అని వాళ్లే చెప్పారు. దాని మీద కూడా రఘురామకృష్ణరాజు గారు కేసు వేశారు. సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు హైదరాబాద్లో, అలాగే ఢిల్లీలో. వీళ్ళిద్దరూ ప్రభుత్వం నుంచి అమౌంట్ తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టుకు కూడా వేయడం జరిగింది. ఇక సంజయ్ ఐపీఎస్ ఆయన వ్యవహారం కనుక చూస్తే, ఆయన ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కేసుల మీద అవగాహన కలిగించడానికి ఆ ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఫండ్స్ని తీసుకొని 10 లక్షల రూపాయలతోటి అయిపోయేదాన్ని దాదాపు 1.5 కోటి బిల్స్ పెట్టేసి సొంత జేబులో వేసుకున్నారు. మొత్తం రికార్డ్స్ని ఫ్రాడ్ సృష్టించారు. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు రికార్డ్స్ తయారు చేసి సొంత జేబులో వేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు ఏసీబీకి కంప్లైంట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు. సో ఐపీఎస్లు ఇద్దరు, వీళ్ళిద్దరూ సిఐడి ఆ రోజున ఏపీ సిఐడి చీఫ్లుగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగారు. ఆ విధంగా ఎందుకు చేశారు? సివిల్ సర్వెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది ఎందుకు చేయాల్సి వచ్చింది అని ప్రశ్న వేసుకుంటే, కోట్ల రూపాయల సొంత ఖాతాలో సొంత జేబులు వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనుషుల్లాగా వీళ్ళు వ్యవహరించారు అనేది రఘురామకృష్ణరాజు గారు ఆధారాలతో సహా ఏసీబీకి కంప్లైంట్ చేశారు. ఇక జత్వానీ కేసులో సీతారామాంజనేయులు, అలాగే సీతారామాంజనేయులతో పాటు విశాల్ గున్ని, కాంతిరాణ్ తాత, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మరి వాళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం కానీ లేదా సొంత జేబులు వేసుకునేటువంటి వ్యవహారం కానీ ఏమైనా ఉందా అని అంటే దాని మీద కూడా రఘురామకృష్ణరాజు గారు వెతుకుతూ ఉన్నారు. అందుకే రఘురాముడు అనుకుంటే ఎవరిని వదిలిపెట్టాడు, అంతం చూస్తారు. ఫస్ట్ డిస్మిస్ అయ్యేది సంజయ్ కుమార్ అలాగే సునీల్ అనేది వినిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరినీ డిస్మిస్ చెయ్యాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ధైర్యం ఉండాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారి అభిమానులు అంటూ ఉన్నారు. డిస్మిస్ చేయడానికి అవసరమైనటువంటి ఆధారాలని రఘురామకృష్ణరాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, న్యాయస్థానంలో పోరాడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి కొంత వేగంగా దూకుడుగా వ్యవహరించి వీళ్ళిద్దరిని డిస్మిస్ చేస్తే కానీ ఐపీఎస్లు, సివిల్ సర్వెంట్లు, ఐఏఎస్లు కానీ వీళ్ళందరూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సహకరించేటువంటి పరిస్థితి లేదు అనేది సచివాలయ వర్గాల్లో వినిపిస్తుంది. ఒకవేళ వీళ్ళ మీద డిస్మిస్ చేయకపోతే వీళ్ళని అధికార యంత్రాంగం అనేది జగన్మోహన్ రెడ్డి గారితో పూర్వంలాగా కోర్టులాగా వ్యవహరిస్తుంది కొంత భాగం అనేది కూడా వినిపిస్తుంది. కారణం ఏంటంటే 10 పైసలు నువ్వు తిన్ను, 10 పైసలు నాకు కిట్ ప్రోకో దీని కింద నడిచింది మొత్తం.
దానికి అలవాటు పడి ఇప్పుడు పని చేయమంటే చాలా మంది సహకరించినటువంటి సిచ్యువేషన్ ప్రభుత్వంలో ఉంది అనేది సర్వత్రా వినిపిస్తుంది. కాబట్టి ఈ ఇద్దరు ఐపీఎస్ను సస్పెండ్ చేయడంతో సరిపెట్టుకోకుండా డిస్మిస్ చేసేదాకా రఘురామకృష్ణరాజు గారు వెళ్తున్నారు. ఆ విషయంలో ఆయన సక్సెస్ కాగలరా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.